ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఐఎమ్ యూజింగ్ దట్ వర్డ్ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఏదైనా ఒక ప్రాజెక్ట్ అమలు చేసినప్పుడు ఆ ప్రాజెక్ట్ యొక్క ఫలితాల్ని మనం క్లియర్ కట్ గా మెజర్ చేసి అది గాని డెమాన్స్ట్రేట్ చేయగలిగితే దీన్ని నమ్మకానికి ఈజీ అవుతుంది. దెన్ మిగతాలో కూడా దాన్ని ఆలోచించి అడాప్ట్ చేసుకుంటారు. దెన్ ఇట్ విల్ బి యూనివర్సల్ ఫినామినా కింద తయారవుతుంది. దానికి ఇది 10th ఇయర్ నాంది పలుకుతుందని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా. ఎందుకంటే ప్రధానమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ ని ఒక దీక్షతో చేస్తున్నారు, ఒక పట్టుదలతో చేస్తున్నారు, ఒక ప్యాషన్ తో చేస్తున్నాడు. ఈ బెనిఫిట్స్ ఆయన అనుభవిస్తున్నాడు. ఆయన అనుభవించి ఆ బెనిఫిట్స్ సమాజానికి ప్రజలకు అందజేయాలని తాపత్రయపడుతున్నాడు. అందుకే మీరు చూస్తే ఎంత పని చేసినా ఆయనకు అలసట్లేదు. ఇది ది బెస్ట్ టెస్టిమోనియల్ ఆఫ్ హిస్ లైఫ్ అందరికంటే. సో దిస్ ఈజ్ వేర్ మనం కూడా అందరం ఆలోచించాల్సింది. అన్నిటికీ అతీతంగా, మీ యొక్క ఇష్ట అయిష్టాలకు అతీతంగా, రాగద్వేషాలకు అతీతంగా, లేకపోతే సమాజంలో ఉండే ఈ అన్ని సమస్యలు మీ సమస్యలకు అతీతంగా అందరం ఆలోచించి మనందరం దీన్ని ప్రమోట్ చేద్దాం, సమిష్టిగా ఆచరిద్దాం, అనుచరిద్దాం, ప్రమోట్ చేద్దాం, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేద్దాం. ఇది ఒక హోలిస్టిక్ ఆబ్జెక్టివ్. దీనికంటే మించిన ఆబ్జెక్టివ్ ఏమి లేదు. నేను చాలా కార్యక్రమాలు చేశాను. నేచురల్ ఫార్మింగ్ నేను తయారు చేశాను. ఈ రోజు నేచురల్ ఫార్మింగ్ అనేది ప్రపంచానికి ఒక నమూనాగా తయారవుతాం.